हेलो। మహోన్నతుడా సర్వాధికారి సృష్టికర్త పరలోకపు తండ్రి ప్రభా నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా నాయనా ఈరోజు పరిశుద్ధ దినం నీ పాదాల సన్నిధానం చేర్చినావు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించుము ఆరాధించే క్రమం మాకు నేర్పు నాయన నీవు మాతో మాట్లాడతావా నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ आमीन। यहोवा ने यहोशू से कहा, उठ खड़ा हो, जा, तू क्यों इस भांति मुंह के बल पृथ्वी पर पड़ा है? इस्राएलियों ने पाप किया है और जो वाचा मैंने उनसे अपने साथ बांधी थी उसको उन्होंने तोड़ दिया है। उन्होंने अर्पण की वस्तुओं में से ले लिया, वरन चोरी भी की और छल करके उसको अपने सामान में रख लिया है। इस कारण इस्राएल अपने शत्रु के सामने खड़े नहीं रह सकते। वे अपने शत्रु को पीठ दिखाते हैं, इसलिए कि वे आप अर्पण की वस्तु बन गए हैं। और यदि तुम अपने मध्य में से अर्पण की वस्तु का सत्यानाश न कर डालोगे तो मैं आगे को तुम्हारे संग नहीं रहूंगा। పరిశుద్ధ గ్రంథంలో మనకు చెప్పబడుతున్నది దేవుడు మాట్లాడుతున్నాడు యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు परमेश्वर यहोशू से बात कर रहा है काय को मुंडी नीचे रखा है तुम्हारे शापित वस्तु तुम्हारे पास है हाँ उसको निकालना है ఏమున్నదంటే శపితమైంది మీ దగ్గర ఒకటి ఉన్నది అదేట దొంగిలించి బొంకి అని రాయబడి ఉన్నది దొంగిలి బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు శపితమైనది మీ దగ్గర ఉన్నది शापित वस्तु तुम्हारे पास है जब तक वो तुम निर्मूल नहीं करोगे तुम्हारा घर में सुख चैन नहीं, आशीर्वाद नहीं आएगा सुख चैन नहीं आएगा ఎంతవరకు అయితే మీరు దాన్ని తీసి పాడేయారో అది వరకు మీకు గెలుపు లేదు तब तक तुम విజయ్ नहीं पाओगे ప్రతి ఒక్కరి కుటుంబంలో కష్టాలు బాధలు శ్రమలు వస్తున్నాయి ఏదో ఒకటి ఉన్నది అంటే శపితమైంది ఏదో ఒకటి మన దగ్గర ఉన్నది దాన్ని మీరు ఎంతవరకు అయితే తీసి పారవేయారో అంతవరకు మీ కుటుంబంలో దేవుడు చెప్పిన మాట దేవుడు ఉంటాడు प्रभु बोल रहे हैं शपित चीज आपके पास है उसलिए आपको आशीष नहीं है आपको तकलीफ है मुसीबतें है वो शपित चीज को निकाल देना है उसने क्या किया एक वस्त्र एक सोने का ये और थोड़ा सा चांदी ये मूड दासा పెట్టిండు చరిత్ర మనకు తెలుసే వస్త్రములు వస్త్రములు మన యొక్క తెల్లని వస్త్రములు ఏం డాగు లేదు మన క్రియలు మన జీవితంలో డాగు లేదు తెల్లని వస్త్రం దాసపెట్టిండు తెల్లని వస్త్రం అది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది తెల్లని వస్త్రం ధరించుకునాలా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో తెల్లని వస్త్రం ధరించుకున్న వారు పరలోక రాజ్యం చేరుతారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు యేసు ప్రభు రక్తంలో తన బట్టలు ఉతుక్కొని తెలుపు చేసుకొని వచ్చిన వారు వీళ్ళు వస్త్రములు మన వస్త్రం ఆయన వస్త్రాలు దాదపెట్టిండు బంగారం పరిశుద్ధ సూచన
బంగారం దాచబెట్టిండు. ఆ బంగారము మన ప్రభు పరిశుద్ధుడు, మన పరిశుద్ధంగా ప్రభును ఆరాధించాల. యోబు గ్రంథంలో అంటున్నాడు, నేను నడిచే మార్గము పరిశుద్ధమైంది, నేను దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో గెలిచి సువర్ణంగా మారిపోయినాను. పరిశుద్ధత. ఆఖరి వెండి. వెండి మన మాటలు, మన పేరు, మన ప్రతిష్టత. కీర్తన 12:6 తీద్దాం. కీర్తనలు 12:6 తీస్తాదు అండి. भजन संहिता 12वां अध्याय 6 वचन पढ़ रहा हूं. ఏవో మాట పవిత్రమైంది, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమాట. వెండి అంత పవిత్రమా మాటలు. परमेश्वर का वचन पवित्र है, उस चांदी के समान जो भट्टी में मिट्टी पर ताई गई और 7 बार निर्मल की गई हो. అదే సామెతలు 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమున్నది? नीति वचन 22 మొదటి వచనం, 22 మొదటి వచనంలో గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారం కంటే దయవు కోరదగినదట. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకున్న अच्छा नाम कमाना है. वो चांदी है, चांदी सोना और वस्त्र उसने छुपा के रखा है. बड़े धन से अच्छा नाम अधिक चाहने योग्य है और सोने चांदी से दूसरों की प्रसन्नता उत्तम है. ये चीज को छुपा के रखा है. तुम प्रभु के पास आके आराधना करते हैं, परिशुद्ध नहीं है. प्रभु परिशुद्ध है, अपन परिशुद्ध से आराधना करने का वो अपने पास नहीं है. अपना वस्त्र व्हाइट सफेद रहना चाहिए. ये लोग कहां से आ रहे हैं? यीशु प्रभु के खून से धोए हुए लोग हैं, और वो लोग अपने कपड़ों को सफेद करके आए हैं, प्रभु के पास आए. వెండి, మంచి మాటలు, మన మాటలు పవిత్రంగా ఉండాల. ఈ 3 వస్తువులు దాచబెట్టుకొని శపితమైన మనం. అక్కడ ఆకాను శపితం అయిపోయాడు. అంతకన్నా ముందు మోషే ఏమంటున్నాడు? యెహోషువతో దేవుడు ఏమంటున్నాడు? మోషే చనిపోయిండు, మోషేకు ఎట్లా ఉంటేనో అట్లా నేను నీతో సుకున్నా, నేను నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నేను వస్తా, నువ్వు నీ ముందు నేను నడుస్తా, నీకు ఎప్పుడు విజయం ఇప్పిస్తా. ఇశ్రాయేల్ జనాంగం తీసుకొని పోతున్నాడు, నడిపిస్తున్నాడు. అయితే వాళ్ళు ఎరుకో పట్టణం ఎట్లున్నది? గోడలున్నాయి మొత్తం, అందులో లోపలికి ఎవరు రాలేరు. 6 సార్లు ఆ గోడలు తిరుగుమంట చెప్పిండు. బూరాలు ఊదమన్నాడు. ప్రతిరోజు బూరాలు ఊదాల. 6 రోజులు, 7వ రోజు 7 సార్లు బూరాలు ఊదాల. బూరాలు ఊది గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరిస్తే గోడలు కూలిపోయినాయి. ఎరుకో పట్టణం విజయించింది. 6 రోజులు మనం బూరలు ఊదాలంటే దేవుని వాక్యం చదవాలా, పాటలు పాడాలా, స్తుతించాలా, మహిమపడతా. ప్రతిరోజు దేవుణ్ణి మహిమపడతాల. 6 రోజులు. 7వ రోజు పరిశుద్ధ దినం ప్రభు సన్నిధానంకు రావాలా. అది 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది. 15వ వచనం 16వ వచనంలో ఇంటికాడ పోయి చదువుకోండి. यहोशू 6वां अध्याय 4वां वचन पे लिखा है, 15, 16, 17 वचन पे लिखा है. 6 दिन प्रभु का वो ఎరుకో घूम रहे वो लोग, बूराल ऊदुतुन्नारू, प्रभु की स्तुति कर रहे, महिमा कर रहे, मंदासम को पकड़ के चल रहे 6 दिन. और 7वां दिन 7 बार घूम रहे, जोर जोर से आवाज करके प्रभु की महिमा किया. और वो दीवार टूट गई और वो लोग स्वाधीन करके लिए. అక్కడ రాహాబు అనే వేశ్య ఉన్నది. ఆమె అంటున్నది, మీ దేవుడు సత్యమైన దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు మీకు గెలుపు దయచేస్తాడు, మమ్మల్ని రక్షించు ప్రభువా. నీ ఇంటి మీద ఎర్ర దారం కట్టుకో. ఎర్ర దారం యేసు ప్రభు రక్తంకు సూచన, అది కట్టి పెట్టు, నువ్వు రక్షింపబడతావు. అదే జరిగింది. అంత మంచిగా గెలిచిన ఎరుకోని గెలిచిన వారు
హాయి పట్నంను గెలవలేకపోతున్నారు. 36 మంది చనిపోయినారు. 36 आदमी मर गए. क्यों? इतना बड़ा एरको को जीते लोग हार गए. क्यों? क्योंकि उसने छुपा के रखा है. పరిశుద్ధత దాచిపెట్టిండ్రు, వస్త్రాలు మంచి దాచిపెట్టిండ్రు, వెండి దాచిపెట్టిండ్రు. నీ మాటలు సరిగా లేవు, నీ దగ్గర పరిశుద్ధత లేదు, నీ వస్త్రములు తెల్లగా లేవు, నువ్వు ఎట్లా దేవుణ్ణి ఆరాధించగలుగుతావు? तुम्हारा वस्त्र ठीक नहीं है, परिशुद्धता तुम्हारे पास नहीं है, तुम्हारी चाल चलन सही नहीं है, तुम कैसा आराधना करके प्रभु से आशीष पाओगे? शपित है. और उस शपित के लिए प्रभु ने क्रूस पर अपना जान दिया है. अपन गलती के किताब 3 अध्याय 14 वचन पढ़ेंगे. सब लोग पढ़ेंगे ये गलती की किताब. तीसरा अध्याय 13 वचन 14. मसीह जो हमारे लिए शपित बना, हमें मोल लेकर व्यवस्था के हिसाब से छुड़ाया, क्योंकि लिखा है जो कोई काट पर लटकाया जाता है वो शपित है. ये इसलिए हुआ कि अब्राहम को आशीष. बस बस बस. క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. ఇందు గురించి రాను మీద వేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. మనం శాపగ్రస్తులం. अपन श्रापित है. अपने लिए प्रभु शापित हुआ क्रूस पर और अपने को उधर से बचा लिया. फिर शापित क्यों होना है? अपना शाप निकाल लिया. अपन जब भी आता है प्रभु के पास अपने को आशीष मिलना चाहिए. శాపగ్రస్తులమైన మనల్ని శాపంలో నుంచి విడిపించిన తర్వాత మళ్ళా శాపగ్రస్తులం ఎందుకు అవుతున్నాం? ఈరోజు ప్రశ్న ప్రభు మనల్ని అడుగుతున్నాడు. శపితమైంది మీ దగ్గర ఒకటి ఉన్నది, అందులోకే మీకు ఆశీర్వాదాలు లేవు. దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా మాటలు కావు ఇవి. శపితమైంది మీ దగ్గర కొంచెం ఉన్నది. शापित है वो चीज तुम्हारे पास थोड़ा है, उसको चोरी करके और దొంగిలించి బొంకుతున్నారట. झूठ बोल रहे. దొంగిలించుట, దేవుని సన్నిధానంలో దొంగిలించుట, బొంకుట, దేవుని దగ్గరికి వచ్చేందుకు బొంకుడు. శపితమైంది మీ దగ్గర కొంచెం ఉన్నది, అది తీసి పారవేయండి. శపితమైంది కొంచెం తీసి పారవేయండి. 6 దినాలు మీరు బూరాలు ఊదుండ్రి, వాక్యం చదువుండ్రి, పాటలు పాడుండ్రి, దేవుని మహిమపడుతుండ్రి. 6 దినాలు ఇంటికాడ. 7వ దినం దేవుని సన్నిధానంకి రండి. 7 సార్లు తిరుగుండ్రి, దేవుని మందిరంలో కూర్చుండ్రి, స్తుతించుండ్రి, మహిమపడుతుండ్రి. అప్పుడు మీ యొక్క ఇంటిలో ఉన్న శాపం, మీ ఇంట్లో ఉన్న బాధ, మీ ఇంట్లో ఉన్న కష్టం వెళ్ళిపోతుంది. శపితమైంది మీ దగ్గర ఉన్నది, దాన్ని తీసేసుకోండి. ఎందుకు యెహోషువా ముఖం కింద చేసుకుంటున్నావు? ఎందుకు ఏడుతున్నావు? నా ఇంట్లో కష్టం, నా ఇంట్లో బాధ, నా ఇంట్లో శ్రమ, నా ఇది శపితమైంది నీ దగ్గర ఒకటి ఉన్నది, దాన్ని తీసి పారవేసేదాకా నీకు आशीर्वादम लेదని దేవుని వాక్యం ఈ రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. सबसे प्रभु बात कर रहा है. शपित चीज तुम्हारे पास है, उसलिए तुमको तकलीफ है, उस चीज निकाल दो. ఒక ఉదాహరణ మనం తీసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. दूसरा इतिहास 20వ अध्याय 13వ वचन. एक एग्जांपल दे रहा हूं. యూదా వారందరూ తమ శిష్యులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలవబడిరి. सब यहूदी अपने अपने बाल बच्चों, स्त्रियों और पुत्रों समेत यहोवा के सम्मुख खड़े रहे. यहोशापात राजा के ऊपर 5 शत्रु लोग युद्ध करने के लिए आए. 5 राज्य के शत्रु लोग आ गए युद्ध करने के लिए. वो बोलता हम इनसे लड़ नहीं सकते मेरे प्रभु, हम नहीं लड़ सकते, शैतान से नहीं लड़ सकते, इनसे नहीं लड़ सकते. उन्होंने सबको बुलाया और सब लोग प्रभु के सन्निधि में आके खड़े हो गए. कौन कौन 13 वचन में कौन कौन खड़े? सब यहूदी और अपने बाल बच्चों, स्त्रियों और पुत्रों समेत यहोवा के सम्मुख खड़े हो गए. सब लोग आके बाल बच्चे, भार्या भर्ता पिल्लल सब लोग आके प्रभु की सन्निधि खड़े हो गए और प्रभु की स्तुति करने लगे. 15వ వచనం 15వ. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ
ఆలకించుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యంతో మీరు భయపడకుడి, జడకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కడు మార్గమున వచ్చేదారు. మీరు ఏరువేలు అరణ్యము ముందరనున్న వాగు దగ్గర ఉన్న వారిని కనుగొందురు. ఆ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులై తీర్చి నిలబడి మీతో కూడా నున్న యెహోవా దయ చేయు రక్షణను మీరు సూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడు. యెహోవా మీతో కూడా ఉండు. यहोशापात राजा बोलता है, राजा को प्रभु बोलता है, तुम डरो मत, तुम्हारा साथ मैं है. तुम लोग प्रभु के सन्निधि आए हो, प्रभु के सन्निधि स्तुति कर रहा है. तुम लोग जाओ युद्ध करने के लिए. शत्रु से युद्ध मैं करूंगा. अब लोग खाली खड़ा रह जाओ, क्योंकि युद्ध तुम्हारा नहीं परमेश्वर का है. దేవుడు యుద్ధం చేస్తాడు. మీ ఇంట్లో ఉన్న శాపం, మీ ఇంట్లో ఉన్న కష్టం, మీ ఇంట్లో ఉన్న బాధ, సైతాను మిమ్మల్ని శోధిస్తున్న ప్రతి శోధనను ఓడగొట్టే పని దేవుంది. నీది నాది కాదు. शैतान को हराने का, शैतान से लड़ने का काम प्रभु का अपना नहीं है. तुम खाली खड़ा रहो. तुम मेरे सन्निधि आए हो, मेरी आराधना करने को आए हो, परिशुद्ध रह के आया हो. तुम्हारे वस्त्र सफेद है और तुम्हारे चाल चलन सही है, मैं तुम्हारा मदद करूंगा बोलता है. यदि अपन ये चीज को छुपा के रखेगा तो अपन शापित हो जाएंगे. ఈరోజు అర్థం చేసుకుని మనం ఏదైనా శాపకరమైంది ఏదైనా మనలో ఉన్నదే. దొంగులించి బొంకుతున్నామా మనం దేవుని దగ్గర? అబద్ధాలు ఆడుతున్నామా? లేకుంటే దేవుని దగ్గరికి మనము పరిశుద్ధంగా వచ్చి ఆరాధిస్తున్నామా? మన వస్త్రాలు తెల్లగా ఉన్నాయా? మన మాటలు, మన క్రియలు తెల్లగా ఉన్నాయా? పరీక్షించుకుందాం. అవు ప్రభువా, శాపగ్రస్తమైంది నా దగ్గర ఉన్నది, అందులోకే నాకు ఆశీర్వాదం లేదు. శాపగ్రస్తమైంది కొన్ని దాచిపెట్టుకున్నా. అది ధనమైనా సరే, ఏది దాచిపెట్టుకున్నాం. ఆ దాచిపెట్టుకున్న దాన్ని విడిచిపెట్టకుంటే అంత అదివాడదాకా నీ ఇంటికి ఆశీర్వాదం లేదని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. जब तक वो छुपा हुआ चीज को नहीं निकालोगे, जब तक तुम आत्मा और सत्य से आराधना नहीं करोगे, तुम्हारा पास पवित्रता नहीं रहेगी, तुम्हारा कपड़ा क्लीन नहीं रहेगा, तुम प्रभु से आशीष नहीं पा सकते हो. तुम भूल मत जाना कि तुम्हारे लिए प्रभु श्रापित हुआ है. अपना श्राप उसने ले लिया ऑलरेडी. మన శాపాలు, మన రోగాలు, మన బాధలు అన్నీ ఆయన శిలువ పైన తీసుకున్నాడు. మళ్ళా మనం శాపగ్రస్తులం కావద్దని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఆరాధించకన్నా ముందు తను తాను పరీక్షించుకుందాం. ప్రభా, శపితమైంది నాలో ఉన్నది, నా కుటుంబంలో ఉన్నది, నేను ఈరోజు తీసేసుకుంటున్నా. ప్రభా, నీ ఆశీర్వాదాలు నా ఇంటికి రావాలా, నీ ఆశీర్వాదాలు నా కుటుంబంలోనికి రావాలా అని పశ్చాత్తాపపడదాం ప్రభుకు. ఆఖరి వచనం పడికే మనం ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు 3 अध्याय 9-10 वचन चुनी మనం ఆరాధిద్దాం. 1 పేతురు 3 अध्याय 9-10 वचन पढ़ के अपन आराधना करेंगे. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినం చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటం మాటలు చెప్పకుండా తన పెదులను కాచుకొనవలెను. 1 पीतरस 3 अध्याय 9 और 10 वचन. बुराई के बदले बुराई मत करो और न गाली के बदले गाली दो, पर इसके विपरीत आशीष ही दो, क्योंकि तुम आशीष के वारिस होने के लिए बुलाए गए हो. ఆశీర్వాదంకు వారసులు కావడానికి మనం పిలువబడినాం. మన శాపమంతా దేవుడు కొట్టేసిండు. ఇక మనం శాపగ్రస్తులం కాదు, కానీ మనం కొన్ని దాచుకొని ఉన్నందుకు మనము శాపగ్రస్తులం అయిపోతున్నాం. కొన్ని దాచుకొని ఉంచుకున్నాం, అది తీసి పారవేయాల. ఆశీర్వాదాలు కావడానికే ప్రభు మనలను పిలిచినని దేవుని వాక్యం చెప్తున్నది. కీడుకు ప్రతి కీడు చేయొద్దంట చెప్తున్నది. बुराई मत करो.
జీవమును ప్రేమించి మంచి దినం చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని చెప్తున్నారు. गाली मत दो, ఈ కార్యాలు చేస్తే మనం ఆశీర్వదించబడతాం. आशीष की वारिस। आशीर्वादों को पिलवबड़ाओ, आशीष पाने के लिए प्रभु आपने को यहाँ बुलाया है. यहोशापात राजा सभी को बुलाया है. पूरा ऊदिंडु साउंड किया है, आ जाओ सब लोग, 5 शत्रु लड़ने को आया है, आ जाओ प्रभु की सन्निधान, बैठो सब लोग, प्रभु की स्तुति करो, महिमा करो. अपन उनसे नहीं जीत सकते. वो शत्रु बहुत सातान बहुत ये है, बलवान है वो. उसके लिए जीतने के लिए अपने को प्रभु की जरूरत है. अपने घर की हर तकलीफें, हर दुख दूर होने के लिए प्रभु ही ये है. श्रापित वस्तु तुम्हारे पास मत रखो, ఆశీష్ नहीं पाओगे. శాపకరమైంది ఒకటి నీ దగ్గర ఉన్నది, తీసేసుకో అని యెహోషువకు దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, నీ ఇంటిలో శాపగ్రస్తమైంది ఒకటి ఉన్నది. ధనాపేక్ష ఉన్నదా నీ దగ్గర? దొంగిలిస్తున్నావు, బొంకుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావా? పవిత్రత ఏది లేదా? ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని నచ్చి ఆరాధిస్తావు? ఎన్ని సంవత్సరాలు అబద్ధాలు ఆడతావు? ఎన్ని సంవత్సరాలు? శాపగ్రస్తమైంది ఎంతవరకు నువ్వు తీసివేయవు, ఆశీర్వాదాలు నీకు దొరకాయి. శాపగ్రస్తమైంది తీసేద్దాం. ఆశీర్వాదాలకు వారసుడమైన కావాలంటే అవన్నీ తీసి పారవేయాలి. మన శాపాలు, మన తప్పులు, మన శరీరంలో ఉన్న మన తప్పులు ఉన్నాయి, అవిధేయత ఉన్నది, శాపగ్రస్తమైంది మనలో ఉన్నది. దాని గురించి ప్రభు శాపగ్రస్తుడైండు. ఆ కలువరి కొండ పైన శాపగ్రస్తమైన మరణం మరణించిండు. మనలో ఉన్న శాపాన్ని తీసి పారవేసిండు. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శాపగ్రస్తమైంది ఏదైనా ఉంటే తీసి పారవేయు. మన ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఆరాధిస్తాం. మన వస్త్రములు తెల్లగా ఉండాలా, మన మాటలు పవిత్రంగా ఉండాలా. అప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. ఎంతవరకు అయితే నువ్వు అవి 3 వస్తువులు తీసేవో, ఆశీర్వాదాలు మన ఇంటికి రావని దేవుని వాక్యం చెప్తున్నది. తను తాను పరీక్షించుకున్నాం. अपने आप को परखेंगे, श्रापित वस्तु कुछ अपने पास है क्या, श्रापित कुछ अपना आदत है क्या, वो छोड़ देंगे. झूठ बोलना, యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి, అందులోకి వెళ్ళే బంగారం లాగా బయటికి వెళ్ళినట్టు చెప్తున్నాడు. మనంగా పవిత్రంగా ఉందాం, ప్రభు ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి వాక్యం జీవించాం. ఆమేన్. సంఘంలో ప్రకటనలు, సంఘంలో 2 కూడికలు మాత్రమే జరుపుతున్నాం. శనివారం ప్రార్థన కూడిక 7:30 గంటలకు ఇదే ఆవరణంలో జరపబడుతున్నది. సమయం ఉన్నవారు రండి ప్రభు దగ్గరికి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మన కష్టాలు, బాధలు ప్రార్థనలో మనం ప్రభుకు చెప్తే అన్న యొక్క ప్రార్థన ఇన్న దేవుడు మన ప్రార్థన సుఖ అంగీకరిస్తాడు. దేవునికి భయపడదాం, ప్రభు సన్నిధానం చేరుకుందాం. ప్రార్థన కూడికలో ఏకీభవించండి. 7:30 గంటలకు రావాలని మనవి. ఆదివారం ఆరాధన సమయానికి పాటించండి కొంచెం. మన ప్రభు గొప్ప దేవుడు, ఆశీర్వదించక మానాడు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తాం. దేవుడు మనందరిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు సుగుణక్క రాలేదు, అక్క గురించి ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి చాలా కుటుంబాలు రాలేవు. పరిమళ కుటుంబం రాలేదు, దోసదాస్ కుటుంబం రాలేదు. వారి గురించి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా రాలేని ప్రతి ఒక్కరి కుటుంబం గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కార్యం చేయను గాక. వాక్యం ద్వారా ప్రభు మనతో ఎన్నో విధాలా మాట్లాడుతున్నాడు. అయితే మనం దేవునికి భయపడదాం, వాక్య ప్రకారం జీవిస్తాం. మరియు ఇప్పుడు మన మధ్యలో ఎబినేజర్ సార్ ఉన్నాడు, ఆయన వాక్య పరిచర్య చేస్తాడు. అంతకన్నా ముందు ఒక రచి పాట పాడితే, ఒక రచి పాట పాడండి తొందరగా.
అందరికీ వందనాలు. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములైయున్నవి. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములైయున్నవి. నీ పాడేదన్, నీ చాటేదన్, నీ నామం భువిలో సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. భరింపరాని దుఃఖములు ఇహమందునను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. భరింపరాని దుఃఖములు ఇహమందునను చుట్టినా, నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి. నీదు సాక్షిగా ఇలలో జీవింతును, సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములైయున్నవి. థ్యాంక్ యూ. ओके, सब लोग ध्यान से रहिए. एबनेजर सर आके. प्रभु यीशु मसीह में आप सभी को सलाम। पहला संदेश जो मैंने सुना वो कुछ समझ में नहीं आया, फिर भी उसमें से थोड़ी थोड़ी जो बातें प्रभु ने बताई वो मेरे लिए अच्छी रही। हम प्रभु की स्तुति करने के लिए जब भी आते हैं तभी हमें प्रभु के सामने नम्र होके जीने की जरूरत है। ओके, वो मेरे दिखने के लिए जरा तकलीफ हो रहा है। चलो, आपको तो पता है कि मैं बात करते समय कभी भी पहला क्वेश्चन पूछ के बाद में आगे जाता हूँ, आपको सभी को पता है। तो आज का सवाल है ये है, हमें जितने वर्ड है उसमें से कौन सा वर्ड अच्छा लगता है? अगर ब्रदर सोचते तो वो अपने फैमिली के बारे में बताएंगे, सिस्टर सोचते तो फैमिली के बारे में बताएंगे, और कोई भी एक ही वर्ड बताना है. मराठीमध्ये सांगू का, असं कोणतं एक
शब्द आहे की त्या शब्दामुळे आम्हाला आनंद होतो. कोई नहीं बता रहे. मैं बताने के बाद तो आप बोलेंगे ये तो मुझे मालूम है. हाँ, अभी आपके सामने मिसेस खड़ी है, तो उनको क्या शब्द अच्छा लगेगा? यीशु ही. ये बेटा है ना. प्रेम. प्रेम के सिवाय कोई शब्द अच्छा नहीं है. हाँ? एक लड़का और एक लड़की जब जवान होते अपने माँ बाप का पल्लू छोड़ते, कौन सा वर्ड उनको अच्छा लगता है? प्यार. मैं तुमसे प्यार करता हूँ या करती हूँ. बस ये एक ही वर्ड सुनकर क्या उनके मन में हलचल होती है पता है? हाँ? उसको ऐसा लगता है कि माँ बाप के प्रेम जो है वो कुछ भी नहीं है, कि तो उसका दिल गधे पे आ चुका है. वो कैसा है, कुछ है, कुछ देखते नहीं. हाँ, ये बहुत अच्छा है, मुझसे प्यार करते. इस जगत में एक वर्ड और भी एक ज्यादा खूबसूरत है, जो वर्ड प्रभु ने सबको आजमाने के लिए दिया. क्या दिया है? क्षमा. प्यार के साथ अगर क्षमा नहीं है तो कुछ भी नहीं है. प्यार के साथ क्षमा अगर मिलता है तो हमें बहुत अच्छा लगता है. हमारा संपूर्ण जीवन कैसा भी हो, लेकिन प्रभु का साथ होना जरूरी है. मैं मेरा जीवन कैसा भी हो, अगर मेरी बीवी का साथ नहीं है तो कुछ भी नहीं. मेरा जीवन कैसा भी हो, मेरे परिवार का साथ मेरे साथ में नहीं है तो कुछ भी नहीं. सही है? प्रभु यीशु मसीह ने क्या कहा ये हम पहली बार देखते हैं. मत्ती की किताब 4 अध्याय 19-20. मत्ती की किताब 4 अध्याय और 19-20. देखो प्रभु यीशु मसीह उसे वहां क्या कहता है. हाँ, तेलुगु पढ़िए ब्रदर, कोई बात नहीं. 19 and 20. ఈ- एक वर्ड प्रभु ने अच्छा यहाँ कहा है. क्या कहा है ब्रदर? यीशु ने उनसे कहा, मेरे पीछे चले आओ. बस मेरे पीछे चलो. प्रभु यीशु मसीह कहता है मेरे पीछे चले आओ. वो कौन लोग है? मच्छीमार लोग है, मच्छी का व्यवसाय करने वाले लोग है, हाँ, सधन लोग है. प्रभु उनसे कहता है ये सब छोड़ो, ये क्या काम है क्या? चलो मेरे पीछे आ जाओ. एक पत्नी पति के पीछे कब जाती है? पत्नी तो कुछ भी बोलती नहीं. हाँ, कब जाती है? शादी के बाद. छोटी सी बात है ना. शादी के बाद, शादी तय होने के बाद वो उसके पीछे जाती. ये मुझे समझ में नहीं आया कभी. मैं तो इससे पहले भी मैं एक बार कहा है कि मैंने शादी की, शादी करने के बाद
सब लोग जाने लगे, उस वक्त मैं भी मेरे पिताजी के माँ के पीछे चलने लगा। और मेरी पत्नी वही हॉल में ही खड़ी है, मैं अकेला ही माँ बाप के पीछे चल रहा है। कितनी अच्छी बात है ना। देखो, हाँ बोलते सिस्टर जी। मेरी वधु उस हॉल में खड़ी है और मैं अकेला मेरे बाप के पीछे, माँ बाप के पीछे चल रहा है, जा रहा है, और वो वही है। कितनी अच्छी बात है ना। देखो, फिर भी अभी बोलते हाँ, नहीं अच्छी बात नहीं है वो वहां है ना, उसके साथ मेरी शादी हुई ना, तो उसको लेके मुझे जाना है। हाँ, छोड़ना नहीं। एक बार मैं मेरे माँ बाप को छोड़ दिया तो कोई कुछ नहीं कहेगा, लेकिन मैं वधु को छोड़ दिया तो लोग बोलेंगे क्या तू वहां छोड़ के आ रहा है। प्रभु बोलता है मेरे पीछे आओ, चलो मेरे पीछे। प्रभु का शब्द सुनकर उठकर, वहां क्या लिखा है 20वें वचन में, पढ़िए ब्रदर। वे तुरंत जालों को छोड़कर उसके पीछे हो लिए। सब छोड़कर, उन्होंने कुछ सोचा नहीं। और यहाँ माँ बाप बेटे को कितने साल बड़ा करते, हाँ 20-25 साल बड़ा करते, उसको पढ़ाते, खिलाते, उसको अच्छे अच्छे कपड़े देते, सब कुछ मिलता है। फिर भी एक दिन एक आदमी आता है और बोलता है ये मुझे पसंद है। वो एक बात पसंद है करके सुनकर वो लड़की उसके पीछे चली जाती है। सही है ना। अब्राहम का एक सेवक अपने मालिक के बेटे के लिए बेटी ढूंढने के लिए चला गया है। उस बेटी को ढूंढा, उस बेटी को देखा और बाद में बोला मैं इसे लेके जाता हूं। तो बोले नहीं, हम बेटी से पूछते। बेटी को पूछा, बेटी क्या बोली, मैं जाने के लिए तैयार हूं। अरे इतने दिन से तुझे हमने पाला है, पोसा है, सब कुछ दिया है, और एक आदमी और आया और बोला और तू बोलती है मैं चली जाती हूँ। ये बहुत बहुत सुंदर बात प्रभु ने यहाँ रखी। अपने चेले को जब वो बोलता है चला मेरे पीछे आ जाओ, तो चेले सोचते नहीं मेरे बाप मेरे साथ काम कर रहे, मेरे भाई बहन यहाँ काम कर रहे, वो कुछ भी नहीं सोचते। एक ही बात सोचते हैं, इस आदमी ने मुझे बुलाया है और इस आदमी ने बुलाया तो इसकी जिम्मेदारी है मुझे संभालने की। वो एक बात और भी कहता है, ये मछली पकड़ना छोड़ दो, मैं तुम्हें आदमी पकड़ने के लिए तैयार करता हूं, भेजता हूं। हमें आदमी पकड़ने के लिए प्रभु ने तैयार किया, बुलाया है। कितनी अच्छी बात है। एक वर्ड, मनुष्य जिंदगी में कैसा भी चले, कैसा भी हो, लेकिन एक वर्ड उसको प्रभु के पास लेके आता है। एक वर्ड। एक आदमी है जो बाद में प्रभु का सेवक बना, उसका नाम है हडसन टेलर। और वो जब एक जगह पे लाइब्रेरी में जाकर कुछ किताबें देख रहा है, किताबें देखते देखते उसकी नजर एक किताब के नाम के ऊपर पड़ी। उस वक्त वो प्रभु की इच्छा के अनुसार चलने वाला नहीं था, लेकिन वहां उसने पढ़ा, वहां ऐसा लिखा है प्रभु यीशु ने अपना कार्य पूरा किया है। वो एक बात पढ़ा और सोचने लगा, मैं बचपन के लेकर अभी तक मैं अपने माता पिता के साथ मंदिर में आता हूँ, चर्च में आता हूँ, मैं बहुत बार लोगों से सुना है, वचन सुना है, लेकिन अभी इस जगह पे ये जो वाक्य लिखा है, इस वाक्य के पीछे मैं सोचूंगा तो मुझे ऐसा लगता है कि प्रभु यीशु ने अगर सब बात पूरी की है तो क्या बचा है।
एक भी बात उसने अपूर्ण नहीं रखी है। उसने मेरे लिए श्वास दिया है, उसने मेरे लिए जिंदगी दिया है, उसने मेरे लिए अच्छा चंगाई दिए, मेरे लिए कपड़ा लता दिया है, मेरे लिए खाने पीने की चीजें दिए, और क्या चाहिए? सब कुछ तो दिया है। क्या रहे? सिर्फ मेरे सिवाय कुछ भी नहीं रहा। उसने दिया है, अभी मुझे देना है। क्या देना है? मेरा अंतकरण, मेरा हृदय उसको देना है। प्रभु ले, ये तेरा है, इसमें आकर तू वास कर ले। कितनी बड़ी बात है। वो एक वर्ड से उसका परिवर्तन हो गया। उसने प्रभु को स्वीकार कर लिया और उसने सोचा कि अगर मैं इस वक्त ये बात नहीं पूरी करता है तो मैं आगे नहीं जा सकता है। और उसने प्रभु का स्वीकार करके बाद में उसकी सेवकाई की। आज हम यहाँ आकर बैठते हैं तो हमारे मन में पहले विचार, प्रभु यीशु मसीह ने काम पूरा किया, मैंने कौन सा काम पूरा किया? सोचिए। मैं यहां से चला जाऊंगा, घर में जाऊंगा, पहले क्या काम करूंगा? हाथ पैर धोऊंगा। कोई कोई तो ऐसे है कि हाथ पैर भी नहीं धोते। माँ को बोलते, पत्नी को बोलते, खाना लगाओ। खाना खाएगा, सोएगा, पूरा शरीर तान कर सोएगा। शाम कर उठेगा, पाँव में चप्पल डाल के बाहर घूमने के लिए जाएगा। नई नई शादी है तो पत्नी को लेकर बाहर चला जाएगा। जूनी शादी है, जैसे कि मेरी 40 साल हो गई, मैं तो बोलेगा घर में तो अच्छी है, बाल बच्चे को संभाल। भाई, हम यहां से जाने के बाद प्रभु को, वचन को ढक कर रखते हैं, पढ़ाई नहीं करते, तो प्रभु का वचन हमें कैसा मिलेगा? प्रभु मेरे साथ बात क्या करता है, कैसा समझेगा? अगर मेरा परिवार को घर में जाने के बाद मैंने खुला छोड़ दिया, उसके साथ बात नहीं किया, तो वो हमसे बात करेगा क्या? नहीं। उस प्रभु के साथ हमें बात करने की जरूरत है। क्यों? तो प्रभु ने तुम्हारे लिए और मेरे लिए सब काम पूरा किया है। और भी एक वचन हम देखेंगे, उसमें भी यही बात दोहराई है। मत्ती 9:9, यानी मत्ती के अध्याय चैप्टर 9 वर्ड 9, यही बात कही है। वहां से आगे बढ़कर यीशु ने मत्ती नामक एक मनुष्य को मौसूल की चौकी पर बैठे देखा और उससे कहा, मेरे पीछे हो ले। वह उठकर उसके पीछे हो लिया। वही बात है, लेकिन अलग ढंग से। मेरे पीछे चलो। और यहाँ क्या लिखा है? मेरे साथ चलो। मेरे पीछे हो ले, यानी मेरे मेरे साथ में चलो। मैं जहां जाता हूं वहां चलो। आप अभी इस जगह पे बैठे हो तो कैसे बैठे हो? वहां पैसे लेने के लिए बैठा है, लेकिन मेरे पीछे अगर चलेगा तो मैं जो काम करता हूं तू काम करेगा। आज कितने लोग प्रभु के पीछे होते हैं, पीछे चलते हैं। सोचने की बात है। यहां से घर जाकर हम फिर से एक बार ये वचन दोहराएंगे, हम पढ़ेंगे तो हमें पता चलेगा मैं कितना उसके पीछे चलता हूं। अगर मैं उसके पीछे नहीं चलता है तो कुछ काम का नहीं। चलो, मेरा वक्त बहुत कम है। मेरे ऊपर घड़ी जो है उसमें 12:50 हुए।
और मुझे 10 मिनट में खत्म करना है। सही है टाइम? मैं वो टाइम का बहुत पक्का है, इसलिए मुझे पता चलता है। सामने तो घड़ी रखी नहीं है, सामने घड़ी रखी होती तो बहुत अच्छा था। लेकिन मैं इस छोटे समय में और एक बात आपके सामने रखना चाहता हूँ। मत्ती सुसमाचार की 4 अध्याय और 19-20 वचन हम फिर से पढ़ेंगे। मत्ती उसकी 4 अध्याय और उसकी 19 और आज आप यहाँ जो बैठे वो किस बात से बैठे मालूम है? प्रभु ने आपको बुलाया है, बुलाए। आपको चुना है। अगर प्रभु ने आपको बुलाया नहीं होता, चुना नहीं होते, तो आप यहाँ आज हमें दिखाई नहीं देते। कितनी बड़ी बात है, हमें उसने बुलाया। जब भी हम किसी लड़की को देखने के लिए जाते तो थोड़ा समय के लिए मांग कर लेते उसके पिताजी से और उसके माँ से। क्या बोलते? थोड़ा समय इस बस इतना बोलेगा तो भी वो समझ जाते हैं। उस लड़की को मांग कर लेते और वो भी उसके पीछे हो लेती है, जाते। ये मुझसे क्या बात करने वाला है, देखने के लिए। जब यूहन्ना ने कहा ये जो जा रहा है वो पिता देवाचा एकुलता एक पुत्र देवाचा कोकरा आहे असं म्हटल्यावर ते जे त्याचे शिष्य होते ते त्याच्या मागे गेले। कशासाठी? हा काय करतोय ते तरी एकदा बघून घेऊ। अरे याच्याविषयी आम्ही 2दा ऐकलं, 2 बार हमने सुना कि ये प्रभु का हाँ परमेश्वर का मेमना। परमेश्वर का मेमना है। और ये परमेश्वर का मेमना अगर है तो देखना चाहिए ये कैसा और किधर रहता है, क्या करता है, वो देखना चाहिए। इसलिए उसके पीछे जब वो लड़का बोलता है इस लड़की को कुछ समय तक भेजिए, तो लड़की जाती है। क्या लड़का कैसा है, क्या है, वो देखने के लिए वो क्या बात करता है। अगर उस लड़की ने उसके पीछे जाकर उस अलग जगह पे खड़ा रहकर दोनों भी अपने मुंह के ऊपर ताला लगाकर खड़े रहेंगे, कितना समझ में आएगा लड़का और कितनी समझ में आएगी लड़की? कुछ भी नहीं प्रियो। यह भी प्रभु हमें अगर बुलाता है, चुन के लेता है, तो क्या है बात? हम उसके पीछे हो लेते, वो क्या हमसे बात करता है वो सुनते हैं, हम उसके साथ क्या बात करते हैं वो सुनता है, और हम तय करते ये मेरे लिए अच्छा है, उसने मुझे चुना है, मैं उसके लिए अच्छी हूं। आज अगर प्रभु ने हमें चुना है तो उसकी वचन के ऊपर ध्यान दीजिए, और आज भी तुम्हें बुलाता है। मत्ती के 11वें अध्याय 28 वचन में लिखा है, क्या लिखा है? हाँ वही सही है। हाँ? हमें बुलाया है, हम जाना चाहिए। प्रभु यीशु मसीह की बुलाहट के लिए हम तैयार हैं। प्रभु यीशु अगर कहता है, क्या कहता है? मेरे पीछे हो ले, मेरे पीछे आओ, तो हमें सुनाई देता है क्या? मेरी बुलाहट कैसी हुई मैं आपको बता देता हूं। सेवक की बुलाहट नहीं बताऊंगा, जब मंडली का एल्डर बना उस वक्त की बुलाहट में आपको। 1984 में जब हमारे असेंबली के एल्डर केस तड़के एक्सपायर्ड हुए, उनका खून हुआ, उनका बॉडी
असेंबली हॉल में लेके आए और फिर से सिमेट्री की ओर हम चल पड़े। उस वक्त उस एम्बुलेंस में चढ़ते वक्त मैं पीछे था, मुझे पकड़कर हाथ को पकड़कर बोले तू अंदर जा और उसके बाजू में बैठ, बगल में बैठ। मैं अंदर जाते समय सोचने लगा अबे हमारे असेंबली में तो कोई भी एल्डर नहीं है, कोई एल्डर नहीं है। और वो मैं पेटी जो है उसको मैं क्या उसके ओलांडून पुढे गेलो और जाकर वहां मैं बैठ लिया। सोचता रहा अभी क्या इसके बाद क्या। तभी मेरे साथ प्रभु ने बात की, इसके बाद तुझे एल्डर का काम करना है। मुझे डर नहीं लगा क्यों, तो मैं पहले से काम करते आ रहा था, लेकिन मेरे साथ में एल्डर थे इसलिए मुझे डर नहीं था। लेकिन अभी डरने की बात थी फिर भी डर नहीं था। क्यों? आज मेरे साथ कौन है? प्रभु है, मुझसे बात करता है। मैं तुझे चुना है, एल्डर के रूप से चुना है। जब मेरे पिताजी ने मुझे कहा कि मैं तुझे इस असेंबली का मैं एल्डर बनाता हूं, बोला न मत बनाओ, ताकि इस असेंबली के जो लोग हैं वो लोगों से बात आनी चाहिए कि ये हमारे लिए अच्छा एल्डर है, इसे चुनो। और जब हमारे असेंबली ने एक मीटिंग में कह दिया कि ये मंडली के लिए योग्य है, तभी मैं एल्डर बना। प्रभु की बुलाहट नहीं होती तो मैं एल्डर नहीं बन जाता था। वैसे प्रभु की बुलाहट नहीं होती